హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మీకు పాత కరెన్సీ నోట్స్ అంటే ఇష్టమా లేకపోతే కొత్త కరెన్సీ నోట్స్ అంటే ఇష్టమా? ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి. నాకైతే పాత కరెన్సీ నోట్స్ అంటే ఇష్టం. మరి మీకు? జూలై 11, 2022 ఇండియా ఒక గేమ్ చేంజింగ్ డెసిషన్ని తీసుకుంది. ఇప్పటి నుంచి గ్లోబల్ ట్రేడ్స్ని డాలర్స్లో కాకుండా రూపీస్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయాలి అని ఇండియా డెసిషన్ తీసుకుంది. గ్లోబల్ ట్రేడ్ని ప్రమోట్ చేయడం కోసం మరి ముఖ్యంగా ఇండియన్ ఎక్స్పోర్ట్ అండ్ గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీలో ఇండియన్ రూపీ మీద పెరుగుతున్న ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అండ్ ఆబ్వియస్గా ఇండియా తీసుకున్న ఈ డెసిషన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అండ్ మెయిన్గా అమెరికా అండ్ యూకే ట్రేడర్స్ ఈ డెసిషన్ విని ఆందోళనలో పడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు 50% ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా స్విఫ్ట్ నెట్వర్క్స్ ద్వారానే జరుగుతూ వచ్చింది. అండ్ ఈ స్విఫ్ట్ నెట్వర్క్ని అమెరికా ఇంకా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కంట్రోల్ చేసేవి. సో ఎప్పుడైతే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ని రూపీస్లో చేయాలి అని డిసైడ్ అయ్యిందో అమెరికా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ని రూపీస్లో చేయటం అంటే డాలర్ వాల్యూ పడిపోవటం, రూపీ వాల్యూ పెరగటం జరుగుతుంది. చచ్చినా సరే అమెరికా దీనికి ఒప్పుకోదు. దీన్ని అడ్డుకోవడానికి అమెరికా ఏమైనా చేస్తుంది. చరిత్ర చూసుకుంటే ఇలా ఏ దేశమైనా అమెరికాకి అడ్డొస్తే అమెరికా చేసే ఫస్ట్ పని ఆ దేశం మీద ఆంక్షలు విధించడం. ఎవరిదాకా ఎందుకు, మన ఇండియాను తీసుకోండి. అమెరికా వద్దు అని చెప్తున్నా కానీ 1998లో ఇండియా పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్టులు చేసింది. దాంతో అమెరికా ఇండియా మీద ఆంక్షలు విధించి అమెరికా నుంచి ఇండియాకి వచ్చే సపోర్ట్ని పూర్తిగా ఆపేసింది. ప్రపంచ బ్యాంక్ నుంచి ఇండియాకి వచ్చే అప్పు కూడా ఆగిపోయింది. అమెరికా విధించిన ఈ ఆంక్షల వల్ల ఇండియాకి దాదాపు $142 మిలియన్ నష్టం వచ్చింది. రీసెంట్గా యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్న టైంలో కూడా అమెరికా ఇంకా యూరోప్ యూనియన్ కలిసి రష్యా మీద ఆంక్షలు విధించి రష్యన్ బ్యాంక్స్ అన్నిటినీ స్విఫ్ట్ నెట్వర్క్ నుంచి బ్యాన్ చేశాయి. ఇలా బ్యాన్ చేయడంతో అమెరికన్ బ్యాంక్స్ లో ఉన్న రష్యా వాళ్ళ $300 బిలియన్ అంతే ఆగిపోయాయి. అయినా రష్యా వాళ్ళు వాళ్ళ డబ్బు అంతా తీసుకెళ్లి అమెరికన్ బ్యాంక్స్ లో పెట్టడం ఎందుకు అనే డౌట్ మనందరికి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే డాలర్ అనేది ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసే కరెన్సీ. కొన్ని కంట్రీస్ లో అయితే మీరు వెళ్ళి షాప్లో కొనుక్కొని వాళ్ళ కరెన్సీ కాకుండా డాలర్స్ ఇచ్చారనుకోండి, హ్యాపీగా తీసుకుంటారు. సో డబ్బు డాలర్స్ లో ఉంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈజీగా అయిపోతాయి. అందుకే అన్ని దేశాలు వెళ్ళి అమెరికన్ బ్యాంక్స్ లో తమ డబ్బుని దాచుకుంటూ ఉంటాయి. ఇలా వేరే దేశాల డబ్బు చేతిలో ఉండటంతో అమెరికా ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే అమెరికా మీద వేసిన స్విఫ్ట్ బ్యాన్ వల్ల రష్యన్ కరెన్సీ రేట్ దారుణంగా పడిపోయింది. సో ఈ స్విఫ్ట్ అనేది అమెరికా యొక్క పవర్ఫుల్ వెపన్. ఏ దేశమైనా వాళ్ళకి ఎదురు తిరిగితే స్విఫ్ట్ ని యూస్ చేసి వాళ్ళంతా చూస్తుంది. అమెరికా ఎప్పటికైనా ఈ స్విఫ్ట్ వెపన్ ని యూస్ చేస్తుంది అని ఇండియాకి బాగా తెలుసు. దాని నుంచి బయటికి రావడం కోసం రూపీతో ఇంటర్నేషనల్ ట్రేడ్ ని స్టార్ట్ చేసి స్విఫ్ట్ ప్లేస్ లో ఇంకో మోడల్ ని తీసుకురావడం కోసం ఇండియా ట్రై చేస్తుంది. అసలు ఇండియా తీసుకొస్తున్న మోడల్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ స్విఫ్ట్ మోడల్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అప్పుడే మనకి ఈ పిక్చర్ అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. గైస్, మీరు బిజినెస్ ఓనర్ అయినా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఈ స్పెషల్ యాప్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మీరు మంత్లీ శాలరీ తీసుకుంటున్నా లేకపోతే ఈఎంఐస్లో ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నా కానీ ఈ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ యాప్ పేరు UPI Pay Later. ఈ యాప్లో మీరు ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు, అది కూడా 4 ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్తో. అండ్ వీటిని మీరు 4 నెలల్లో చెల్లించవచ్చు. యూపీఐని యాక్సెప్ట్ చేసి ఏ షాప్లో అయినా కానీ ఈ యాప్ని స్కాన్ చేసి మీరు పే చేయొచ్చు. ఇన్ కేస్ మీకు సొంత షాప్ ఉంటే మీరు మీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆ అమౌంట్ని డైరెక్ట్గా మీ బ్యాంక్లో పడేలాగా చేసుకోవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే జస్ట్ 5 మినిట్స్లో యాప్లో రిజిస్టర్ అయ్యి మీరు షాపింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇన్కమ్ ప్రూఫ్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇవేమీ అవసరం లేదు. మీరు కట్టే మంత్లీ ఫీజు కూడా మీ క్రెడిట్ లిమిట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మీరు ఏ నెలలో అయితే UPI Pay Later యాప్ని యూజ్ చేస్తారో ఆ మంత్లో మాత్రమే మీరు మంత్లీ ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ప్రాసెసింగ్ ఫీ కానీ మిగతా ఎక్స్ట్రా ఫీజులు కానీ ఏమీ ఉండవు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు నెల రోజుల పాటు UPIని ఫ్రీగా వాడుకోవచ్చు. అండ్ మొదటి ట్రాన్సాక్షన్ ఫిబ్రవరి 2023 లోపలే చేసేయాలి. దీనికి సంబంధించిన లింక్స్ అండ్ ప్రోమో కోడ్ కింద పిన్ చేసిన కామెంట్స్ లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్విఫ్ట్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఇది 1973లో ఫామ్ అయింది. G10 కంట్రీస్ అన్ని కలిసి క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ని ఈజీగా చేసుకోవడం కోసం
కోసం ఈ స్విఫ్ట్ ని తయారు చేసుకున్నాయి. సో ఈ స్విఫ్ట్ యొక్క ముఖ్య పని ఫైనాన్షియల్ మెసేజెస్ ని సెండ్ చేయటం అండ్ రిసీవ్ కూడా చేసుకోవటం. సో ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, సో జాగ్రత్తగా వినండి. ఒక ఇండియన్ ట్రేడర్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటాని తీసుకుందాం. సో ఈ టాటా శ్రీలంకలోని ఒక ట్రేడర్కి ₹1,00,00,000 పంపాలి. సో టాటా ఫస్ట్ తన లోకల్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. ఆ లోకల్ బ్యాంక్ SBI అనుకుందాం. ఈ SBI వెళ్ళి శ్రీలంకన్ ట్రేడర్కి ఉన్న లోకల్ శ్రీలంకన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లైక్ BIC కోడ్ లేదా స్విఫ్ట్ కోడ్ని ఎంటర్ చేసి ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ కొడతాడు. ఇక్కడ SBIకి అండ్ శ్రీలంకన్ బ్యాంక్కి ఎలాంటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. ముందుగా SBI తన ఫారెన్ అకౌంట్ ఉన్న అమెరికన్ బ్యాంక్కి ఒక మెసేజ్ పంపుతుంది. ఈ ఫారెన్ బ్యాంక్ని అమెరికన్ బ్యాంక్ 1 అనుకుందాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మెసేజ్తో పాటు శ్రీలంకన్ బ్యాంక్ యొక్క స్విఫ్ట్ కోడ్ని కూడా SBI ఈ అమెరికన్ బ్యాంక్ 1కి పంపుతుంది. ఈ కమ్యూనికేషన్ మొత్తం స్విఫ్ట్ నెట్వర్క్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు శ్రీలంకన్ బ్యాంక్ దగ్గరికి వద్దాం. ఎప్పుడైతే అమెరికన్ బ్యాంక్ 1కి SBI నుంచి మెసేజ్ వస్తుందో ఈ అమెరికన్ బ్యాంక్ 1 శ్రీలంక యొక్క ఫారెన్ అమెరికన్ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపుతుంది. శ్రీలంక యొక్క ఫారెన్ అకౌంట్ ని మనం అమెరికన్ బ్యాంక్ 2 అనుకుందాం. సో ఇక్కడ అమెరికన్ బ్యాంక్ 1కి అమెరికన్ బ్యాంక్ 2కి మధ్యలో ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ జరిగింది. అది కూడా డాలర్స్లో జరిగింది. సో ఎప్పుడైతే బ్యాంక్ 1 నుంచి బ్యాంక్ 2కి డబ్బు వెళ్తుందో బ్యాంక్ 2 స్విఫ్ట్ నెట్వర్క్ ద్వారా డబ్బులు అందినట్లు శ్రీలంకన్ లోకల్ బ్యాంక్కి మెసేజ్ పంపుతుంది. అప్పుడు శ్రీలంకన్ లోకల్ బ్యాంక్ వాళ్ళ కరెన్సీలో శ్రీలంకన్ ట్రేడర్కి టాటా ట్రేడర్ పంపిన మనీని పే చేస్తుంది. ఇది పేమెంట్ సైకిల్. స్విఫ్ట్ నెట్వర్క్ లో ఈ పేమెంట్ అనేది ఇలా జరుగుతుంది. ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. స్విఫ్ట్ ద్వారా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇలాగే జరుగుతాయి. ఈ పేమెంట్ సైకిల్ ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కానీ ప్రపంచంలో 50% ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ స్విఫ్ట్ ద్వారానే జరుగుతాయి. దాదాపు 1,100 బ్యాంకులు స్విఫ్ట్ నెట్వర్క్ మీద నమ్మకం ఉంచి రోజుకి $1 ట్రిలియన్ ట్రాన్సాక్షన్ ని చేస్తున్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్ మీడియం గా పెట్టుకొని వాళ్ళ లోకల్ కరెన్సీలో జరుగుతున్నాయి. ఇంత పెద్ద నెట్వర్క్ చేతిలో ఉంది కాబట్టి అమెరికా సూపర్ పవర్ గా చలామణి అవుతుంది. సో ఇక్కడ ఇండియాకి కూడా సూపర్ పవర్ అయ్యే ఛాన్స్ కనిపించింది. స్విఫ్ట్ ని రీప్లేస్ చేసే నెట్వర్క్ ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి అలవాటు చేస్తే ఇండియా కూడా అమెరికా లాగా సూపర్ పవర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అదంత ఈజీ కాదు. ఈ స్విఫ్ట్ నెట్వర్క్ అంతా ఒక్క నైట్లో ఏర్పడింది కాదు. ఒకటో ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ వాల్యూ ఎక్కువగా ఉండేది. ట్రాన్సాక్షన్స్ అన్ని పౌండ్ స్టెర్లింగ్ లో లేదా బంగారంలో చేసేవాళ్ళు. అప్పట్లో 1 పౌండ్ వాల్యూ వచ్చేసరికి $5 కి సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. డాలర్ పౌండ్ స్టెర్లింగ్ ప్లేస్ ని ఆక్రమించింది. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా పౌండ్ వాల్యూ ఎక్కువ, కానీ డాలర్ ఒక నమ్మకమైన నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకుంది. సో ఇండియా టాక్టిక్స్ ని కరెక్ట్ గా వాడితే రూపీ వాల్యూని బాగా పెంచొచ్చు. ఇండియా యొక్క గోల్ రూపీ వాల్యూని పెంచడం. అది ఎలాగో తెలుసుకునే ముందు అసలు అమెరికా డాలర్ వాల్యూని ఎలా పెంచిందో చూద్దాం. అసలు అమెరికా ఎంత కన్నింగో ఒకసారి ఇది వింటే మీకు బాగా అర్థమైంది. రెండో ప్రపంచ యుద్ధం రాగానే పౌండ్ వాల్యూ బాగా పడిపోయింది. అన్ని కంట్రీస్ దగ్గర బంగారం నిల్వలైపోయాయి. ఎందుకంటే ఆ టైంలో కంట్రీస్ అన్ని వెపన్స్ కొనడం కోసం తమ దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెట్టేశాయి. సో ఈ కంట్రీకి వెపన్స్ అమ్మింది ఏ కంట్రీ ఒకసారి గెస్ చేయండి. ఎస్, అమెరికా. సో మెల్లిగా అన్ని కంట్రీస్ దగ్గర డబ్బులు అయిపోతూ వచ్చాయి, ఒక అమెరికా దగ్గర తప్ప. అలాంటి టైంలో అమెరికా డబ్బులు లేని దేశాలకి డాలర్స్ ని అప్పుగా ఇవ్వటం స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేసి డాలర్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళింది. 1944లో జరిగిన బ్రిటాన్ వుడ్స్ అగ్రిమెంట్ తో డాలర్ యొక్క ఆధిపత్యం ప్రపంచం మొత్తానికి పాకింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్ ఒక స్టాండర్డ్ కరెన్సీగా మారిపోయింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆధిపత్యం సాధించడం అనేది కొంచెం ఈజీగానే అనిపిస్తుంది, కానీ డాలర్ ఇన్ని దేశాల యొక్క నమ్మకాన్ని ఎలా సంపాదించింది? దానికి కారణం స్విఫ్ట్ డాలర్ యొక్క ఆధిపత్యానికి పర్మనెంట్ గా ఒక రూపాన్ని ఇచ్చేసింది. ఏ దేశం ట్రేడ్ చేయాలనుకున్నా కానీ దానికి డాలర్ అండ్ స్విఫ్ట్ నెట్వర్క్ అవసరం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ రెండిటికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ రెండు అమెరికా చేతిలో ఉన్నాయి కాబట్టి అమెరికా యొక్క జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది. అండ్ ఇది ఇండియాకి అస్సలు సేఫ్ గా అనిపించట్లేదు. సో డాలర్ తో పాటు పూర్తి స్విఫ్ట్ నెట్వర్క్ ని వెనక్కి నెట్టడానికి RBI ఒక బ్రిలియంట్ ప్లాన్ ని అమలు చేసింది. ఆ ప్లాన్ పేరే వోస్ట్రో అకౌంట్.
ఇప్పటి వరకు ఇండియన్ బ్యాంక్స్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం నోస్ట్రో అకౌంట్స్ ని ఓపెన్ చేస్తూ వచ్చాయి. ఈ నోస్ట్రో అకౌంట్స్ అంటే ఏంటో నేను ఆల్రెడీ పాత వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ గా చెప్పాలంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఎస్బీఐకి ఉన్న ఫారెన్ బ్యాంక్ అకౌంట్ అమెరికన్ బ్యాంక్ వన్ ని నోస్ట్రో అకౌంట్ అంటారు. అంటే ఈ నోస్ట్రో అకౌంట్ ద్వారా మన డబ్బు ఫారెన్ బ్యాంక్స్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆర్బీఐ ప్లాన్ ప్రకారం ఫారిన్ కంట్రీస్ మన దగ్గరకు వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళ డబ్బుని మన బ్యాంక్స్ లో దాచుకుంటారు. అండ్ ఈ అకౌంట్స్ ని వోస్ట్రో అకౌంట్స్ అంటారు. ఈ వోస్ట్రో అకౌంట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, టాటా అండ్ శ్రీలంక బ్యాంక్ అని. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ టాటాది వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్, శ్రీలంక బ్యాంక్ కి ఎస్బీఐలో వోస్ట్రో అకౌంట్ ఉందనుకోండి. ఇప్పుడు టాటా ట్రేడర్ శ్రీలంకన్ ట్రేడర్ కి ఎస్బీఐ నుంచి 1 crore రూపీస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ శ్రీలంకన్ బ్యాంక్ కి ఆల్రెడీ ఎస్బీఐలో వోస్ట్రో అకౌంట్ ఉందనుకోండి. సో డైరెక్ట్ గా ఎస్బీఐ బ్యాంక్ వోస్ట్రో అకౌంట్ ద్వారా శ్రీలంకన్ బ్యాంక్ కి డబ్బు పంపిస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉంది, శ్రీలంకన్ బ్యాంక్ ఉంది, కానీ మధ్యలో ఉన్న 2 అమెరికన్ బ్యాంకులు మాయం అనమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ మొత్తం ఇండియన్ రూపీస్ అండ్ శ్రీలంకన్ రూపీస్ లో అయిపోయింది. ఈ మధ్యలో అమెరికన్ బ్యాంక్స్ అన్ని మాయమైపోయాయి. నో డాలర్, నథింగ్, ఓన్లీ రూపీస్. సో ఏ కంట్రీ అయినా వచ్చి ఇండియా దగ్గర వోస్ట్రో అకౌంట్స్ ని ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ అన్ని రూపీస్ లో చేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ కంట్రీస్ వచ్చి ఇండియాలో వోస్ట్రో అకౌంట్స్ ని ఓపెన్ చేస్తే ఇండియా యొక్క రూపీ వాల్యూ అండ్ డిమాండ్ అంత బాగా పెరిగిపోతుంది. ఈ ప్లాన్ ని యూస్ చేసి ఇండియా రూపీని ఇంటర్నేషనల్ కరెన్సీగా మార్చాలి అనుకుంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డాలర్ ని తొక్కేయాలి, స్విఫ్ట్ నెట్వర్క్ ని రీప్లేస్ చేయాలి అని అనుకునే కంట్రీస్ లో ఇండియాతో పాటు చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి. ఆ కంట్రీస్ ఏంటో వైల్డ్ గెస్ చేయండి. యువర్ రైట్, రష్యా అండ్ చైనా. గైస్, మీరు వీడియో ఎంతవరకు చూసారంటే మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన గోల్ వచ్చేసి 1 million అనమాట. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. 2014 క్రీమియా యుద్ధం తర్వాత రష్యన్ ఎకానమీని బలహీనపరచడం కోసం అమెరికా రష్యా మీద ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలకి కౌంటర్ గా రష్యా SPFS సిస్టమ్ ని తీసుకొని వచ్చింది. ఈ సిస్టమ్ స్విఫ్ట్ ని రీప్లేస్ అయితే చేయగలిగింది, కానీ చాలా లూప్ హోల్స్ ఉండటంతో అంత హిట్ అవ్వలేదు. రష్యా సిస్టమ్ ఫ్లాప్ అవడంతో చైనా 2015లో CIPS సిస్టమ్ ని తీసుకొని వచ్చింది. ప్రెసెంట్ చైనా అండ్ రష్యా మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ CIPS సిస్టమ్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. రష్యానే కాదు, ఏ కంట్రీ అయినా చైనాతో ట్రేడ్ చేయాలనుకుంటే ఈ CIPS సిస్టమ్ ద్వారా చేయొచ్చు. సో ఇప్పుడు ఇండియా కూడా తన సొంత సిస్టమ్ ని తీసుకుని రావాలంటే రష్యా లాంటి కంట్రీస్ తో వోస్ట్రో అకౌంట్స్ ని ఓపెన్ చేయించాలి. సరే, ఇప్పుడు రష్యా అంటే మనకి ఫ్రెండ్లీ దేశం కాబట్టి మోడీ గారు అక్కడికి వెళ్ళి బెదరో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకో అంటే పుతిన్ ఓపెన్ చేస్తాడు. కానీ మిగతా దేశాల సంగతి ఏంటి? నిజంగా ఇండియాకి స్విఫ్ట్ ని రీప్లేస్ చేసి డాలర్ ని వెనక్కి నెట్టి రూపీ వాల్యూని పెంచే సత్తా ఉందా? స్విఫ్ట్ నెట్వర్క్ ని వాడుతున్న కంట్రీస్ అన్ని దాన్ని పక్కకి నెట్టి ఇండియా సిస్టమ్ ని యాక్సెప్ట్ చేయాలంటే ఇండియా ఏం చేయాలి? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, RBI ఈ స్ట్రాటజీని ఎవరితో స్టార్ట్ చేయాలి? ఆఫ్రికాలో ఉన్న పేద దేశాలతో స్టార్ట్ చేయాలా, లేకపోతే చైనా, రష్యా లాంటి పెద్ద దేశాలతో స్టార్ట్ చేయాలా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో నాకు చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.